చేసి పంపడం అనేటటువంటిది అక్కడ డివిజనల్ హెడ్ లేదా వాళ్ళ యూనిట్ వాళ్ళు దాన్ని రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయడం అనేది ఉంటుందండి. తర్వాత ఇక ఆప్షన్స్, వాటికి సంబంధించి మనం ఎలా ఆప్షన్స్ అవి పెట్టాలి అనేటటువంటి దాంట్లోనండి ఇక్కడ మనకు దేంట్లోనే వేకెన్సీ పొజిషన్ అనేది రాలేదు కాబట్టి మన వేకెన్సీ పొజిషన్ ఏపీ సర్కిల్లో కూడా ఒక్క కర్నూలు రీజన్ మాత్రమే వచ్చింది. తర్వాత ఉన్నటువంటిది ఏదైతే విశాఖపట్నం అండ్ విజయవాడ రీజన్ కూడా రాలేదండి. ఇక మనకు లాస్ట్ డేట్ దగ్గరకు వస్తుంది కాబట్టి మనం ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఫిలప్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చినటువంటి దాంట్లోనండి ఆప్షన్ ఫర్ పోస్ట్ మ్యానా, మెయిల్ గార్డా, ఎంటీఎస్ మార్క్ ఎస్ఆర్ను ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ 1, 2, 3 ఈ మూడిట్లో మీరు పోస్ట్ మ్యాన్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే అక్కడ 1 అని వస్తుంది. మెయిల్ గార్డుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే అక్కడ 1 వస్తుంది. ఎంటీఎస్కు ఇక ఒకటే ప్రిఫరెన్స్ అండి. అంటే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ రాసేటటువంటి వాళ్ళకు ఎంటీఎస్కి ఇంకా ఒకటే ప్రిఫరెన్స్ ఉంటుంది. కింద ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఇక పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డులో ఇప్పుడు మీరు మెయిల్ గార్డుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారండి. అప్పుడు మీరు అప్లై చేయాల్సినటువంటి డివిజన్స్ ఏముంటాయి? ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ కానీ, లేకపోతే మన సార్టింగ్ డివిజన్ కానీ, తెలంగాణ సర్కిల్కి సంబంధించి. అదే అక్కడైతే ఏపీ సర్కిల్లో మనకు ఆర్ఎంఎస్ డివిజన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఆర్ఎంఎస్ వి డివిజన్, వై డివిజన్ అని, విశాఖపట్నం అని, తిరుపతి ఇలా ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకొని రాయవలసి ఉంటుంది. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మెయిల్ గార్డుకి ఇచ్చినప్పుడు మీ అభ్యర్థిత్వాన్ని, మీకు వచ్చినటువంటి మెరిట్ను బట్టి అక్కడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చూస్తారు. తర్వాత అక్కడ అడ్జస్ట్ కాకపోతే మీ మెరిట్ని బట్టి ఇక్కడ పోస్ట్ మ్యాన్ పోస్ట్కి మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చింటే అక్కడికి వస్తుందండి. అంటే మనము ఏది ఆప్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఆర్ఎంఎస్ సైడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దామా లేకపోతే పోస్టల్ సైడ్ అనేది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ డివిజన్స్, యూనిట్స్, పోస్టల్ డివిజన్స్ ఇచ్చారండి. మీరు అక్కడ అప్లై చేసేటటువంటిది ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ అది కామన్ అండి. కాకుండా మీరు డివిజన్స్ వైజ్ చెప్పాలి. ఇప్పుడు డివిజన్ వైజ్గా మీరు పెట్టాలనుకున్నప్పుడు పోస్టల్ డివిజన్స్లో ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటటువంటిది మనకు కరెక్ట్గా నిర్ధారించబడినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కనుక మీ దగ్గరగా ఉన్నటువంటి మీ నైబరింగ్ డివిజన్స్ కానీ, లేదు మీరు సిటీకి వెళ్ళాలనుకుంటే సిటీలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్ కానీ అలా అప్లై చేసుకుంటూ మీరు నైబరింగ్ పక్కన ఉన్నటువంటి దూరమా ఎక్కడైనా పనిచేస్తారా అన్నీ చేసుకోండి. కానీ అన్ని డివిజన్స్ వచ్చేటట్టు అప్లికేషన్లు పెట్టేసేయండి. ఎందుకైనా మంచిదంటే టోటల్ డివిజన్స్ అన్నీ వచ్చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ పోస్టల్ డివిజన్స్ అండి. ఇక్కడ మీరు ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన దానికి ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్కి ఏం ప్రాబ్లం ఉండదండి. మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ డివిజన్ వైజ్గా కూడా ఇస్తారు. అలాగే ఇక్కడ కింద లాస్ట్లో ఆర్ఎంఎస్ డివిజన్ సబ్లిక్ యూనిట్స్, అట్లాగే ఆర్ఎంఎస్ డివిజన్స్లో మీరు ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత సార్టింగ్ డివిజన్ ఇట్లా పెట్టుకోవచ్చు. అక్కడ ఏపీ సర్కిల్కి సంబంధించి కూడా మీరు ఏ ఆర్ఎంఎస్ డివిజన్స్కి మీరు విల్లింగో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మీరు అక్కడ ఫిలప్ చేయాలండి. పోస్టల్ సైడా ఫస్ట్, ఆర్ఎంఎస్ సైడా అనేది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ కాలమ్స్లో. తర్వాత మీరు డివిజన్ వైజ్ పోస్టల్ సైడ్, ఆర్ఎంఎస్ సైడ్ కూడా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంతా కూడా మెన్షన్ చేయాలండి. తర్వాత ప్రిఫరెన్స్ బై జీడిఎస్ అప్లికెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అని. ఇక ఎంటీఎస్ మీరు దీంట్లో కూడా ఆర్ఎంఎస్ సైడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ ప్రకారం మీరు ఆర్ఎంఎస్ రాసుకోవచ్చు. పోస్టల్లో మీరు ఏ డివిజన్స్కి వెళ్ళాలనుకున్నారో అక్కడ రాసుకోవచ్చు. లేదు కొన్ని సర్కిల్ ఆఫీస్లో, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లో వాటిలో ఉంటాయండి. కావాలనుకుంటే అది కూడా మీరు ప్రిఫరెన్స్లో లాస్ట్లో రాసుకోవచ్చు అని. సర్కిల్ ఆఫీస్ ఎంటీఎస్, ఆర్ఓ ఎంటీఎస్, ఇంకా డిఏపి ఆఫీస్లో ఇట్లా దానికి కూడా మీరు ఇచ్చుకోవచ్చు అని. ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆల్మోస్ట్ అంతా ఇచ్చేసేసి అన్ని డివిజన్స్కి వచ్చేటట్టు మీరు అప్లికేషన్లో మెన్షన్ చేయండి. ఏదైనా ఒకటి మీరు ఇప్పుడు కేవలం నేను మెయిల్ గార్డుగానే పోతాను సార్, నేను పోను పోస్ట్ మ్యాన్ కానీ మెయిల్ గార్డు మాత్రం మీరు ఫిలప్ చేస్తే మీకు వచ్చినటువంటి మెరిట్ ప్రకారం మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మెయిల్ గార్డుకి ఇచ్చారు కాబట్టి ఆ ఆర్ఎంఎస్ డివిజన్స్లో మాత్రమే మీకు వచ్చిన మెరిట్తో మీరు సెలెక్ట్ అయితే అయినట్టు. తర్వాత పోస్టల్ సైడ్ చూడదండి. అందుకోసం మనం అక్కడ పెడతాం. ఫస్ట్ మీరు ఆర్ఎంఎస్ ఫస్ట్ విల్లింగ్ ఉంటే అక్కడ పెట్టుకొని సెకండ్ పోస్టల్ సైడ్ కూడా పెట్టుకొని అన్నీ ఫిలప్ చేసేసి మీరు మళ్ళీ ఒకసారి చూసుకొని లాస్ట్లో మీ సంతకం ఉంటుందండి. ఇక్కడ డేటు ప్లేస్ అది రాసేసిన తర్వాత మీరు బెటర్ ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఫార్మాట్ను 2 కాపీలు తీసుకొని మీ కమ్యూనిటీ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీరు డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ద జీడిఎస్ క్యాడర్ కానీ అవి ఏవి కూడా తప్పులు లేకుండా చక్కగా అన్ని ఫిలప్ చేసి
ఒకటికి 2 సార్లు చూసుకున్న తర్వాత దీన్ని కావాలనుకుంటే మీరు ఒరిజినల్ అప్లికేషన్లో మళ్ళీ ఫేర్ చేసి మీరు ఏ డేట్ లోపలైతే మేము ఈ సబ్ డివిజన్స్లో ఇవ్వమన్నారో ఫోటోతో పాటు సర్టిఫికేట్స్ ఏమైనా కావాలన్నారా ఎవ్రీథింగ్ తెలుసుకొని ఫుల్ ప్లెడ్జ్డ్గా డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ను మీకు నిర్దేశించినటువంటి తేదీల్లో 2వ తారీఖు అంటే 2, 3వ తారీఖు అంటే 3, 4వ తారీఖు అంటే 4వ తారీఖులో కరెక్ట్గా మీరు అన్ని విధాలుగా పూర్తి చేసినటువంటి దరఖాస్తును మీరు మీ సబ్ డివిజన్లో అక్కడ నిర్ణీతమైనటువంటి సమయం లోపలే దరఖాస్తు చేయండి. ఇది మీరు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం చేసేటటువంటి దానికంటే ఇది ముఖ్యమండి. దీన్ని అప్లికేషన్ మీరు సరిగా సబ్మిట్ చేసేస్తే ఫస్ట్ మీ తదుపరి మీ టాలెంట్ అనేది ఎగ్జామినేషన్లో బయటపడుతుందండి. అప్లికేషన్ మనం కరెక్ట్గా ఫిలప్ చేసి ఇచ్చేస్తే దట్ విల్ బి వన్ సాటిస్ఫాక్షన్. అదే మీకు మీరు వేసేటటువంటి తొలి అడుగండి. అక్కడి నుంచి మనం ఇంకా మన ప్రిపరేషన్ గురించి ఆలోచించుకోవచ్చు. అప్లికేషన్ కరెక్ట్గా ఇచ్చేసాం, కరెక్ట్గా సబ్మిట్ చేసేసాం, విత్ ఇన్ స్టిపులేటెడ్ డేట్ ఇచ్చేసాము అనేది చూసుకుంటే సరిపోతుందండి. ఇది ఏంటంటే మనము ఇంకా ఈ వేకెన్సీ పొజిషన్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటే రాకపోతే మీకు ఇప్పటికే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగిందని జాగ్రత్తగా గమనించి అన్ని విధాలుగా మనం ఫిలప్ చేస్తున్నటువంటి కాలమ్స్లో ఇస్తున్న సమాచారం కరెక్టా కాదని మళ్ళీ ఒకసారి చూసుకొని చేయండి. అందరికీ ఒకసారి మళ్ళీ చూసుకొని చేయండి. ధన్యవాదాలు.